2012లో స్టార్ట్ చేసినప్పుడు అంటే మాకు అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఒక వెబ్సైట్ ఎట్లా సెటప్ చేయాలి, నాలెడ్జ్ అని అంటూ ఏమీ లేదు. బట్ ఉన్నదంతా ఏంటి అని అంటే కనుక ధైర్యం. అంత తక్కువ టైంలో దాదాపు $160 మిలియన్ తీసుకెళ్ళడం అనేది చాలా మామూలు విషయం కదా సార్. డూ వాట్ ఎవర్ యు ఆర్ గుడ్ అట్ అండ్ దెన్ డూ సంథింగ్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్. అంటే ఉన్నది చేసుకుంటానే మంచిగా నెక్స్ట్ ఇయర్ యాడ్ సంథింగ్ న్యూ. సో ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేసి క్లయింట్స్ని కన్విన్స్ చేసి ప్రోడక్ట్ అమ్మటం అనేది నాట్ దట్ ఈజీ. యూఎస్లో రూల్స్ కానీ రెగ్యులేషన్ చాలా డిఫరెంట్. అక్కడ రియల్ ఎస్టేట్కి ఎలా వెళ్ళారు సార్? బేసిక్గా సంపాదించడం ఒకటి, అండ్ రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం ఒకటి. సో టుడే మా ఐటీ కంపెనీకి మాకు త్రీ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందన్నమాట. ఏమీ తెలియకుండా జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక కంపెనీని 100 మిలియన్స్కి గ్రో చేశాము. యూఎస్ఏలో రియల్ ఎస్టేట్కి ఇండియాలో రియల్ ఎస్టేట్కి వ్యత్యాసం ఏంటి? రేపు భవిష్యత్తులో ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది మీ అంచనా? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఐటీ దిగ్గజం ఎన్ఆర్ఐ, దాదాపు యూఎస్ఏలో 11,000 ఎకరాల్లో ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్లో అపార అనుభవంతో మన ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అమరావతి పరిధిలో కేవీపీ డెవలపర్స్ అనేది స్టార్ట్ చేసి వెంచర్లు వేస్తున్నారు. ఇక్కడ కేవీపీ డెవలపర్స్ మిగిలిన కంపెనీతో పోల్చుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ మరియు ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇక్కడ అందించడం కుదురుతుందా, అలాగే మన అమరావతి రాజధాని మరియు సిఆర్డిఏ పరిధిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు CEO క్యాస్టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీధర్ పాటిపట్ల గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీ యొక్క జర్నీ గురించి, నేటివ్ ప్లేస్ ఎక్కడ, తర్వాత మీరు యుఎస్ఏ వెళ్ళి అక్కడ ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాదాపు $160 మిలియన్ అతి తక్కువ సమయంలో చేరుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జర్నీ మొత్తం ఒకసారి మా వ్యూవర్స్ కోసం వివరించండి. షూర్ అండి, తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టిన ఊరికి అంతేనండి, నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్స్, ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది గుంటూరు డిస్ట్రిక్ట్లో. తర్వాత ఎడ్యుకేషన్ అంతా కూడాను నాది గుంటూరులోనే అయింది. 98లో గ్రాడ్యుయేట్ అయ్యాను. 95-98 నా మాస్టర్స్ అయిపోయింది. గుంటూరులోనే లెక్చరర్గా చేశాను నేను. 2000లో హైదరాబాద్లో మళ్ళీ ఒక 2 years జాబ్ చేసి 2002లో నేను యూఎస్ వెళ్ళడం జరిగిందండి. యూఎస్లో నేను ఉండేది ఇప్పుడు 24th year. సో సక్సెస్ఫుల్గా 23 years అక్కడ కంప్లీట్ చేశాను. అక్కడ కంపెనీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? నేను 2002లో వెళ్ళిన తర్వాత సుమారుగా ఒక 9.5 years వేరే కంపెనీస్లో H1 మీద నేను వర్క్ చేశాను. 2011లో నాకు గ్రీన్ కార్డ్ రావడం జరిగింది. నేను అప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీని క్విట్ అయ్యి 2012లో ఇప్పుడున్న నా కరెంట్ పార్ట్నర్, టెక్నాలజీ బిజినెస్ కానివ్వండి, నా రియల్ ఎస్టేట్ కానివ్వండి, నాకున్న పార్ట్నరు సురేష్ కాటంరెడ్డి. సురేష్ ఏమో మోర్ ఆన్ ద టెక్నికల్ సైడ్, నేనేమో మోర్ ఆన్ ద సేల్స్ సైడ్ ఎక్కువ ఉండేవాడిని అనమాట. కాంబినేషన్ ఇద్దరిది మంచి కాంబినేషన్ అవ్వటం. 2012 జనవరిలో ఇద్దరం అనుకునే అట్లా కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఎగ్జిస్టింగ్ కంపెనీనే మళ్ళీ రివైవ్ చేద్దామా అని అనుకున్న టైంలో, సరే నెంబర్స్ ఎక్కువగా లేకపోయినా కానీ క్యాస్టెక్ అనే కంపెనీకి అట్లీస్ట్ ఒక హిస్టరీ ఉన్నది కదా. సో అట్లా 2012లో వి జాయిన్ ది హ్యాండ్స్ టుగెదర్. 2012లో స్టార్ట్ చేసినప్పుడు అంటే మాకు అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఒక వెబ్సైట్ ఎట్లా సెటప్ చేయాలి, ఒక ఫ్యాక్స్ నెంబర్ ఎట్లా సెటప్ చేయాలి, ఏదో జస్ట్ ఎంప్లాయీ లాగా అప్పటి వరకు వర్క్ చేసుకున్నామే కానీ మాకు బిజినెస్ నాలెడ్జ్ అని అంటూ ఏమీ లేదు. బట్ ఉన్నదంతా ఏంటి అని అంటే కనుక ధైర్యం. సో సక్సెస్ అవ్వగలము, ఇండిపెండెంట్గా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎంప్లాయీ లాగా కాకుండా ఒక ఎంప్లాయర్ లాగా ఉంటే బెటర్గా ఉంటుంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్లుగానే ఒక 10 yearsలో క్లోజ్ టు అబౌట్ $100 మిలియన్ మా ఐటీ కంపెనీని గ్రో చేయడం జరిగింది. ఈ $100 మిలియన్ కూడాను కంప్లీట్గా ఆర్గానిక్ గ్రోత్. సో ఎక్కడా కూడాను మనం ఏదైనా కంపెనీని కొనటం కానివ్వండి, ఎక్విజిషన్స్ చేయటం కానివ్వండి, అట్లా ఏం లేదు. కంప్లీట్గా ఆర్గానిక్ గ్రోత్ అనమాట కంపెనీది. సో 2012లో యాజ్ ఎ బిజినెస్ మోడల్ మేము స్టాఫింగ్ కంపెనీ కింద స్టార్ట్ చేసాము. సో స్టాఫింగ్ కంపెనీ నుంచి మెల్లిగా సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యాము. సర్వీసెస్ నుంచి మెల్లిగా ప్రోడక్ట్స్లోకి ఎంటర్ అయ్యాము. సో టుడే మా ఐటీ కంపెనీకి మాకు త్రీ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందన్నమాట. ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి స్టాఫింగ్, రెండోదేమో సర్వీసెస్, అండ్ మూడోది వచ్చేసేసి ప్రోడక్ట్ రెవెన్యూ,
అండ్ మాకు దగ్గరగా ఐ వుడ్ సే లైక్ 300 ఆర్ మేబీ 500 ప్లస్ డైరెక్ట్ క్లయింట్స్. ఫార్చ్యూన్ 100 టు ఫార్చ్యూన్ 500 క్లయింట్స్. మాకు దగ్గరగా ఒక 300-500 వరకు డైరెక్ట్ క్లయింట్స్ ఉన్నారు మాకు యూఎస్లో. అండ్ నాట్ ఓన్లీ ది ఫార్చ్యూన్ 100-500 కంపెనీస్, బట్ వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ కానివ్వండి, లాట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి. సో నేను ఉన్నది హ్యూస్టన్ టెక్సస్లో. సో హ్యూస్టన్స్ టెక్సస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆస్టిన్. సో దట్ ఈస్ వేర్ ఆల్ ది స్టేట్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ అంతా కూడాను ఆస్టిన్ జరుగుతుంది. దాదాపుగా 75 మంది ఎంప్లాయీస్ మాకు ఓన్లీ స్టేట్ ఆఫ్ టెక్సస్లోనే ఉన్నారు. వేరే అదర్ స్టేట్స్, స్టేట్ ఆఫ్ రోడ్ ఐలాండ్ కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, స్టేట్ ఆఫ్ జార్జియా కానివ్వండి, లూజియానా కానివ్వండి, అట్లా చాలా వేరే స్టేట్స్తో కూడా. గ్రేట్. మేము ఇద్దరు బ్యాక్గ్రౌండ్ పీపుల్ సాఫ్ట్, నాది సురేష్ది. సో పీపుల్ సాఫ్ట్ని ఆర్కిల్ ఎక్వైర్ చేసింది కాబట్టి. సో పీపుల్ సాఫ్ట్ అంటే ప్రైమర్లీ ERP బ్యాక్గ్రౌండ్ ఇద్దరిది. నాదేమో మోర్ ఆన్ ద సేల్స్ సైడ్, సురేష్దేమో మోర్ ఆన్ ద టెక్నాలజీ సైడ్. అట్లా హ్యాండ్స్ జాయిన్ చేసి. సేల్స్ అంటే అందరూ భయపడుతుంటారు సార్, అది మీ సీక్రెట్ ఏంటి సార్? సేల్స్ ఎలా? అంటే అట్లనేం లేదు, బేసిక్గా న్యాచురల్గా నాకు వచ్చిందనమాట. ఈవెన్ దో MCA చేసినా కానీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినా కానీ, న్యాచురల్గా నాకు ఆ సేల్స్ అని అంటే మరి ఎందుకో తెలియదు, అది న్యాచురల్గా వచ్చేసింది. అంటే సేల్ చేయటం అనేది ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక డైరెక్ట్ క్లయింట్ని తెచ్చుకోవటం, వాళ్ళకి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయటం, అంటే స్టాఫింగే కావచ్చు లేకపోతే సర్వీసెసే కావచ్చు. అట్లా అంటే మా జర్నీనే మా అడ్వాంటేజ్ అనమాట. ఏమీ తెలియకుండా జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక కంపెనీని 100 మిలియన్స్కి గ్రో చేశాము. సో ఎక్కడికి వెళ్ళినా కానీ నేను సురేష్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళనివ్వండి, లేకపోతే ఒక క్లయింట్ మీట్కి వెళ్ళనివ్వండి, దే బిలీవ్డ్ ఇన్ అవర్ స్టోరీ. వీళ్ళు కింద నుంచి గ్రో అవ్వకుండా వచ్చినారు, దే హ్యావ్ సంథింగ్ స్పెషల్. లేదు అని అంటే ఇంత సక్సెస్ఫుల్గా కంపెనీని రన్ చేయలేరు. సో దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ టు స్టాఫింగ్, సర్వీసెస్, ప్రోడక్ట్. అంత తక్కువ టైంలో దాదాపు $160 million తీసుకెళ్ళడం అనేది చాలా మామూలు విషయం కదా సార్, చాలా గ్రేట్. కరెక్ట్. సీక్రెట్ ఏంటి? అంటే సీక్రెట్ అని అంటే వెరీ బేసిక్ ప్రిన్సిపల్ మాకున్నది ఏంటనంటే కనుక, డూ వాట్ ఎవర్ యు ఆర్ గుడ్ అట్ అండ్ దెన్ డూ సంథింగ్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్. అంటే ఉన్నది చేసుకుంటానే మంచిగా, నెక్స్ట్ ఇయర్ యాడ్ సంథింగ్ న్యూ అనేదే మా సీక్రెట్. సో ఇది ఆల్రెడీ స్ట్రీమ్ లైన్లో పెట్టేశాం కదా, వాట్ ఈస్ న్యూ? మెజారిటీ ఆఫ్ మన IT కంపెనీస్, తెలుగు కంపెనీస్ వాళ్ళందరూ కూడాను స్టాఫింగ్ లెవెల్లోనే ఆగిపోయారు. సో మేమేం చేసినాము అని అంటే కనుక, టఫ్నెస్ కూడాను అదే ఆర్డర్లో ఉంటుంది. స్టాఫింగ్ అనేది కొంత ఈజీ, సర్వీసెస్ అనేది నాట్ యాజ్ ఈజీ యాజ్ స్టాఫింగ్. ప్రోడక్ట్ బిల్డ్ చేసి దాన్ని సెల్ చేయడం అనేది ఇక హైయెస్ట్ పెయిన్ అనమాట దాంట్లో. సో ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేసి క్లయింట్స్ని కన్విన్స్ చేసి ప్రోడక్ట్ అమ్మటం అనేది నాట్ దట్ ఈజీ. సో లక్కీలీ ఏంటి అని అంటే కనుక, మేము వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ అవర్ క్లయింట్స్, స్టాఫింగ్ తీసుకోండి మా దగ్గర, మంచిగా చేస్తాము, లేదా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మా కాన్ఫిడెన్స్, మా స్టోరీనే ఆ జర్నీకి అడ్వాంటేజ్ అయ్యి మేము $160 million గ్రో చేయడానికి, అంటే 120 millions, 115 millions వరకు ఆర్గానిక్గా గ్రో అయ్యాము కంపెనీని. సో 110-15 millions గ్రో అయిన తర్వాత నుంచి మేము ఏం చేసాము అని అంటే కనుక, దెన్ వీ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్, స్టార్ట్ బయింగ్ ద కంపెనీస్. అంటే అక్విజిషన్స్ స్టార్ట్ చేసామన్నమాట. సో వీ డిడ్ అవర్ ఫస్ట్ అక్విజిషన్ ఇన్ 2022. 2022లో ఫస్ట్ అక్విజిషన్ ఆస్టిన్ బేస్డ్ కంపెనీ ఒకదాన్ని కొన్నాము, త్రూ విచ్ మాకు ఆ స్టేట్ హ్యాండిల్ వచ్చింది. స్టేట్ ఆఫ్ టెక్సస్తో వర్క్ చేయడానికి ఆ వెండర్షిప్ వచ్చింది మాకు. అట్లా దాన్ని మెల్లిమెల్లిగా గ్రో చేసుకుంటా, వాళ్ళు మాకు అమ్మినప్పుడు మాకు అరౌండ్ 45 members ఉండేవాళ్ళు స్టేట్ ఆఫ్ టెక్సస్లో. దాన్ని అట్లా నెక్స్ట్ లాస్ట్ 2 to 3 years గ్రో చేసి ఇప్పుడు 75 members ఉన్నారు ఇప్పుడు స్టేట్లో. తర్వాత 2023లో ఇంకో కంపెనీని కొన్నాం, అది డెట్రాయిట్ బేస్డ్ కంపెనీ, డెట్రాయిట్ మిచిగన్ బేస్డ్ కంపెనీ. సో అది కంప్లీట్ సర్వీసెస్ కంపెనీ. ఫస్ట్ కంపెనీనేమో స్టాఫింగ్ కంపెనీ కొన్నాము, అండ్ దీస్ 2 companies ఆర్ కంప్లీట్లీ అమెరికన్ కంపెనీస్. సో ఓన్డ్ బై అమెరికన్స్ అండ్ సోల్డ్ బై అమెరికన్స్. అండ్ వాళ్ళు దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉండి బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు. సో మాకే ఎందుకు సేల్ చేశారు అని అంటే, వాళ్ళ స్టోరీ కూడాను మాలాంటి స్టోరీస్. సో వాళ్ళు ఎక్కడో కింద నుంచి స్టార్ట్ చేసి బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటా కంపెనీని బాగా గ్రో చేసి, ఎంప్లాయీస్ని నీట్గా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా, ఎప్పుడు కాంట్రవర్సీ లేకుండా క్లయింటెల్ని పెంచుకుంటా. సో దే కైండ్ ఆఫ్ లైక్డ్ అవర్ బ్యాక్గ్రౌండ్, దే కైండ్ ఆఫ్ హ్యావ్ సీన్ దెమ్ ఇన్ అస్. మమ్మల్ని వాళ్ళలో చూసుకున్నారు బేసిక్గా. అందుకని ఈవెన్ దో వాళ్ళకి మాకంటే బెటర్ ఆఫర్స్ వచ్చినా కానీ, ఈవెన్ దో మా ఆఫర్ కొంత తక్కువ ఉన్నా కానీ, ఎంప్లాయీస్కి మనం అమ్మేసి బయటికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎంప్లాయీస్కి ఎక్కడ కూడాను డిస్కంఫర్ట్ కానీ అట్లా ఏమి ఉండకూడదు అన్నట్లు ఆ ఉద్దేశంతో మాకు అమ్మారు.
అండ్ మాకు అమ్మినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో దానికి ఇంకా నెంబర్ పెరుగుతూనే ఉంది, కానీ రోజు రోజుకి ఒకళ్ళు కూడాను మన కంపెనీ నుంచి వెళ్ళలేదు. అంటే వాళ్ళు ఎట్లా రన్ చేశారో అట్లానే మేము కూడా రన్ చేస్తున్నాం కంపెనీని. అట్లా ఈ 2 కంపెనీ నెంబర్స్ని కూడాను బాగా గ్రో చేశాము. అట్లా 115 నుంచి ఇప్పుడు క్లోజ్ టు అబౌట్ $160 million మాకు ఇప్పుడు టర్న్ ఓవర్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఐటీ నుంచి మళ్ళీ అక్కడ యూఎస్లో రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ చాలా డిఫరెంట్ ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్లోకి ఎలా వెళ్ళారు సార్ అసలు? ఇదేంటనంటే బేసిక్గా సంపాదించడం ఒకటి, అండ్ రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం ఒకటి. సో ఈ 2 ప్రాపర్గా ఉన్నప్పుడే ఒక మనిషికి ఆ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అవును సార్. సో ఎగ్జాంపుల్ నేనే. సో ఒకటేంటనంటే డిసిప్లిన్గా రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేసి రోజుకు 12 గంటలు 15 గంటలు రోజు వర్క్ చేసి ఒక కంపెనీ పెట్టిన తర్వాత 2012లో కంపెనీ పెడితే ఎవ్రీడే దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే వేర్ వీ హ్యావెంట్ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 12 hours. డైలీ 12 hours వర్క్ చేసినాము. అట్లానే డబ్బులు వచ్చిన తర్వాత కూడాను అదే డిసిప్లిన్లోనే ఉన్నాం. ఎక్కడా కూడాను ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి ఏదో ఒక కారు కొనో డివియేషన్ లేకుండా దుబారాగా ఖర్చు పెట్టకుండా అదే. వచ్చిన ప్రతి రూపాయిని కూడాను మేము ఏం చేసామనంటే స్మార్ట్గా 2015 నుంచి 2012లో కంపెనీ స్టార్ట్ చేసినాము. 2015 నుంచి స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము రియల్ ఎస్టేట్లో. అండ్ 2017 to 2021 4 years మాత్రము వి ఇన్వెస్టెడ్ వెరీ హెవీ ఇంటూ ది యుఎస్ మార్కెట్. యుఎస్ మార్కెట్ అని అంటే నేనున్న స్టేట్లోనే, నేనున్నది టెక్సస్ ఓకే సార్. అండ్ సిటీ వచ్చేసి హ్యూస్టన్. ఓకే. సో హ్యూస్టన్లో కానివ్వండి, ఆస్టిన్లో కానివ్వండి, ఓన్లీ 2 cities-లోనే ఐ వాజ్ ఏబుల్ టు బై అబౌట్ 11,000 acres. సో 8,000 acres ఇక్కడ హ్యూస్టన్లో కొన్నాను, అండ్ ఒక 3,000 acres ఆస్టిన్లో కొన్నాను. సో అదే మెల్లిగా అట్లా పోర్ట్ఫోలియో పెరిగి ఇట్స్ లైక్ ఏ బిగ్ పోర్ట్ఫోలియో. ప్రెజెంట్ ఎంత సార్ అక్కడ యూఎస్లో ఎన్ని ఎకరాలు? అక్కడ 11,000 acres ఉన్నది నాకు. హ్యూస్టన్లో ఒక 8,000 acres ఉన్నది, ఆస్టిన్లో ఒక 3,000 acres. టోటల్ వచ్చేసేసి అబౌట్ 11,000 acres ల్యాండ్ బ్యాంక్ ఉన్నది అనమాట. గ్రేట్ సార్. మరి ఇప్పుడు మనకి అక్కడ గవర్నమెంట్ మారింది, ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐస్ మీద అనేక ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టాలని కూడా కొంత భయపడుతున్నారు ఈ ఆంక్షల వల్ల. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేదా రియల్ ఎస్టేట్ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆంక్షల యొక్క ప్రభావం ఏమన్నా ఉంటుందా? అంటే డెఫినెట్గా కొంత ఐటీ సైడ్ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ స్టాఫింగ్ కంపెనీస్కి కొంత రెవెన్యూ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల 100% అని చెప్పనులే, కానీ అదే కొంత ఫ్యాక్టరు. బట్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ ది ఎకానమీ. అదే ఎకానమీ ఏంటంటే అంత బాగాలేదు ఇప్పుడు యుఎస్ ఎకానమీ. అవును సార్. ఇంట్రెస్ట్ రేట్లు చాలా హైలో ఉన్నాయి. అవును. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్లు అండ్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్లు మీరు కంపేర్ చేస్తే అవును సార్. 2 మొరార్లెస్ ఈక్వల్ ఉన్నాయి ఇప్పుడు. అవునవును. నేను 23 years అయింది వెళ్ళి. నేను ఎప్పుడు కూడాను ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈక్వల్గా చూడాల. అదే సార్. ఇక్కడ మనకి 9% ఉంటే నేను అక్కడ చూసింది మ్యాక్సిమమ్ నా లాస్ట్ 23 yearsలో ఒక 6% ఉండేది. అండ్ దెర్ ఈజ్ ఎ టైం, కోవిడ్ టైంలో అయితే 2% కూడా చూశాను ఇంట్రెస్ట్ రేట్. అదే సార్. అంటే ఆల్మోస్ట్ ఫ్రీ మనీ మీకు బ్యాంక్ నుంచి 2%కి ఇంట్రెస్ట్కి మీకు డబ్బులు దొరుకుతున్నాయి అని అంటే కనుక యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ దాంతో, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇప్పుడు అది కూడాను యుఎస్ ఇది కూడాను 9% అయింది. ఎందుకు 9% అవ్వాల్సి వచ్చింది అని అంటే కనుక కోవిడ్ టైంలో దే గేవ్ లాట్ ఆఫ్ మనీ అవుట్ టు ద మార్కెట్ పడకూడదు అని మార్కెట్ని స్టిమ్యులేట్ చేయడం కోసం అని చెప్పనేసి అని ఆల్మోస్ట్ $3 trillion మార్కెట్లోకి గవర్నమెంట్ మనీని పంప్ చేసింది. అవును సార్. సో దాంతో ఏమైంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఏం చేశారు, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. 2%, 2.25% ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ మెల్లిమెల్లిగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ 9% చేశారు. అదే సార్. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ రోజున ఎంత ఉన్నాయో మోరార్లెస్ అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడాను ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్స్కి ఈక్వల్ అయిపోయినాయి అనమాట. సో దాంతో ఏంటంటే మార్కెట్లో కొంత స్లోనెస్ ఉన్నది. దాంతో ఏమైంది, జాబ్స్ కొంచెం టైట్ అయినాయి, అవును. ఎకానమీ అంత బాగాలేదు కాబట్టి ఎంటర్ప్రైజెస్ కానివ్వండి అట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కనుక ఇఫ్ దే వాంటెడ్ టు ఎక్స్పాండ్, కొత్త ఏరియాస్లోకి ఎక్స్పాండ్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేసి కొత్త వర్క్ ఫోర్స్ని తీసుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడాను డెఫినెట్గా బ్యాంక్ లెవరేజ్ కావాలా. అవును. ఎంటర్ప్రైజెస్ అనుకోండి, అంటే చిన్న ఎంప్లాయర్ నుంచి పెద్ద ఎంప్లాయర్ వరకు బ్యాంక్ లెవరేజ్ ఉంటేనే, అంటే బ్యాంక్ నుంచి మీకు మనీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి దొరుకుతుంటేనే మీరు ఎక్స్పాండ్ చేసుకోగలరు. అవును. మరి 9% ఇంట్రెస్ట్ రేట్తో అని అంటే కొంచెం భయపడతారు. అవును. దాంతో ఏంటంటే బ్యాంక్ లెవరేజ్ తగ్గింది కాబట్టి బ్యాంక్ నుంచి అంత మనీ తీసుకుని ఇప్పుడు ఎందుకులే రిస్క్ చేయటం, ఇప్పుడు ఎందుకులే ఎక్స్పాండ్ చేయటం, ఆ ఉద్దేశంతో ఏమైందంటే మార్కెట్ స్లో అయింది, జాబ్స్ తగ్గినాయి. దాంతో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైం. యుఎస్ ఎకానమీ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్, మీకు ఎవ్రీ 7 years గ్రోత్ ఉంటే కనుక ఒక 1 or 2 years డిప్ ఉంటుంది. అవును. అంతకుముందు ఆల్మోస్ట్ 15 years మీకు డిప్ లేదు.
15 ఇయర్స్ కంటిన్యూస్గా ఎకానమీ పెరుగుతూనే ఉన్నది. 2022-23 వరకు కూడాను. అది సైకిల్ అది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ. అవును. ఇప్పుడు నువ్వు రూపాయికి కంట్రీలోకి వచ్చే ప్రోడక్ట్ ఆర్ డాలర్కి కంట్రీలోకి వచ్చే ప్రోడక్ట్ మీకు $25 అయింది ఆర్ $50 అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బేర్ చేస్తున్నారు దాన్ని? కన్జ్యూమర్ బేర్ చేస్తున్నాడు. కన్జ్యూమర్ బేర్ చేసేటప్పటికి ఏమవుతుంది? స్పెండ్ తగ్గించుకుంటాడు. అంటే రూపాయి పెట్టాల్సిన చోట ₹1.5 ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పనేసని స్పెండ్ తగ్గిస్తాడు. స్పెండ్ తగ్గితే ఏమవుతుంది? మార్కెట్లో ఆ స్లోనెస్ అట్లానే కంటిన్యూ అవుద్ది. కన్జ్యూమర్స్ చూసి రూపాయి ఖర్చు పెట్టడము ఇదంతా కూడాను కొంత ఉన్నది. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైం. యూఎస్ఏలో దాదాపుగా 11,000 ఎకరాలు రియల్ ఎస్టేట్లో మీరు ముందుకు వెళ్తున్నారు. మన ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ని చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కేవీపీ డెవలపర్స్ అనే పేరుతో ఇక్కడ వెంచర్ వేస్తున్నారు. యూఎస్ఏలో రియల్ ఎస్టేట్కి ఇండియాలో రియల్ ఎస్టేట్కి వ్యత్యాసం ఏంటి? రేపు భవిష్యత్తులో ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది మీ అంచనా? సో యూఎస్లో 11,000 acres నేను చెప్పినట్టు తీసుకున్నాను కదా. ఓకే సార్. సో 2022 నుంచి కొంత ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. కొంత బెంగళూరులోను, కొంత హైదరాబాద్ స్మాల్ అమౌంట్, అండ్ దెన్ డీసెంట్ అమౌంట్ ఇక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ 3 years నుంచి కూడాను. ఎందుకు అమరావతిని పిక్ చేసుకున్నాను, ఎందుకు ఎక్కువ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అని అంటే నేను కూడాను కొంత విజన్తో ముందుకు మూవ్ అవుతాను. అదే. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 15 years 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్, గ్లోబల్ ఎక్స్పీరియన్స్, రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా చూసిన వాడినే కాబట్టి ఇక్కడ డెఫినెట్గా అమరావతి అనేది డెఫినెట్గా ఒక ఫ్యూచర్ సిటీ అవ్వబోతుంది. అంటే టెక్నాలజీ పరంగా కానివ్వండి, క్యాపిటల్ కూడాను గ్రౌండ్ అప్ నుంచి అంటే జీరో నుంచి కట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి కడతారు కాబట్టి ఇట్ విల్ బీ ఏ వే బెటర్ సిటీ దాన్ ఎనీ అదర్ బిగ్ సిటీస్ టుడే. ఓకే సార్. సో దానికి సంబంధించిన వర్క్స్ నడవటం కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ అవటం కానివ్వండి. సో ఐమ్ ఎన్విజనింగ్ ఇక్కడ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నా ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ భాగం ఇక్కడ అమరావతి చుట్టుపక్కల పెట్టడం జరిగింది. బికాస్ ఐమ్ ఫోర్సీయింగ్ ఇప్పుడు ఎవరైతే మాదాపూర్లో ఇన్వెస్ట్ చేయలేకపోయినారో, ఎవరైతే గజిబౌలిలో ఇన్వెస్ట్ చేయలేకపోయినారో, ఎప్పుడైతే అక్కడ హైటెక్ సిటీ కట్టడం కానివ్వండి, లేకపోతే ఇంకొక ప్లేస్ కానివ్వండి, నోబడీ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ అరే ఇంత ల్యాండ్ ఇంత అప్రిషియేట్ అవుతుంది, ఇంత ఎకానమీ గ్రో అవుద్ది అనేది ఆ టైంలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు వేలలో వచ్చేది ల్యాండ్. అవును. ఈ రోజున కోట్లలో కూడాను 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే కనుక ఆక్షన్లో ఒక 1 acre అవును సార్. 100 crores కొన్న ఇది కూడా ఉన్నది మనకి. అవును. అండ్ హైదరాబాద్ ఇంకా అట్లానే కోట్లలోనే ఉన్నది రేట్లన్నీ కూడాను. ఇక్కడ ఏంటనంటే కొంత మనకి అనువుగా ఉన్న ప్లేస్ అనమాట. ఇప్పుడు పర్చేజ్ చేయడానికి కానివ్వండి, ఇప్పుడు ఇనిషియల్గా మీరు పెడితే అంటే రూపాయలో ఉన్నప్పుడు కొంటే మీకు ₹2 అవడం ఈజీ. వేరే ఆల్రెడీ మీకు అది 1,00,000 అయింది అనుకోండి, 1,00,000 2 లక్షలు అవ్వాలి అని అంటే టైం పడుతుంది. అందుకని రూపాయలో ఉన్నప్పుడే కొంత ఎకానమీ ఇప్పుడే పిక్ అవుతుంది, తక్కువలో మనకి అవైలబిలిటీ ఉన్నది అని అనుకున్నప్పుడే, బికాజ్ ఐఎమ్ ఫోర్సీయింగ్ దట్. అది నేను ముందుగానే చూడగలుగుతున్నాను. దాంతో ఏమవుతుందనంటే మెజారిటీ నేను ఇండియాకి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్లో మెజారిటీ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ అది. కేవీపీ డెవలపర్స్ ఆంధ్రప్రదేశ్లో వెంచర్లు వేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడుతూ వెంచర్లు వేస్తున్నారు. ఆ కంపెనీల యొక్క పోటీని తట్టుకుని కేవీపీ డెవలపర్స్ ఏ విధంగా ముందుకెళ్తుంది? అలాగే ఇంటర్నేషనల్గా రియల్ ఎస్టేట్లో మీకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఏ విధంగా ఉపయోగిస్తారు? అది సాధ్యం అవుతుంది అంటే డెఫినెట్గా నేను అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండటము, అక్కడ నేను మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తాను యూఎస్లో కూడాను. సో ల్యాండ్ కొన్న తర్వాత దేర్ ఆర్ 3 ways టు మేక్ మనీ యూఎస్లో. ఒకటేమో ల్యాండ్ కొని దాన్ని ఫ్లిప్ చేసి మనీ చేసుకోవటం ఒకటి, రెండోదేమో ల్యాండ్ కొని ఎంటైటిల్మెంట్స్ చేసి అమ్మేసి డబ్బులు చేసుకోవటం ఒకటి. అంటే మీరు ఇక ప్లాట్స్ చేసుకోవచ్చు, గవర్నమెంటల్ అప్రూవల్స్ అయిపోయినాయి, వాటర్ సోర్ ఫిగర్ అవుట్ చేసేసారు, ఇట్లాంటివన్నీ ఫిగర్ అవుట్ చేయడాన్ని ఎంటైటిల్మెంట్స్ అని అంటాం. ఎంటైటిల్మెంట్స్ అయిన తర్వాత దెన్ యూ కెన్ పుట్ యువర్ ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు మీరు. సో డట్ వర్క్ అవన్నీ స్టార్ట్ చేసుకొని మీరు ఇక దాన్ని స్పీడ్గా తీసుకెళ్ళవచ్చు ప్రాజెక్ట్ని. సో ల్యాండ్ కొన్న తర్వాత ఎంటైటిల్మెంట్స్ ఫినిష్ చేయడానికి యూఎస్లో అబౌట్ 18 months to 24 months పడుతుంది. సో అట్లా 18 months 24 months ప్రాసెస్ ఫినిష్ చేసి అమ్మటం ఒకటి, అది 2. మూడోది వచ్చేసేసి ల్యాండ్ కొని ఎంటైటిల్మెంట్స్ ఫినిష్ చేసి మీరే డెవలప్ చేసి ప్లాట్స్ నమ్మటం. సో అక్కడ నేనేం చేస్తాను అని అంటే ఇండివిజువల్స్ కమ్మను అక్కడ. సో ఈ ప్లాట్స్ అన్నీ కూడాను నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎవరయ్యా అని అంటే కనుక అక్కడ ఉన్న స్టాక్ లిస్టెడ్ $multi-million కంపెనీస్ వచ్చేసి నా దగ్గర కొనుక్కుంటాయి. అంటే పెద్ద పెద్ద పేర్లు అనమాట. డిఆర్ హార్టన్ అని, టోల్ బ్రదర్స్ అని, లెనార్ అని, పెరీస్ అని, టైలర్ మోరిస్ అని, ట్రై పాయింట్ అని, ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చేసి వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీస్లో
ప్లాట్స్ కొనుక్కొని అదే సార్. ఆ కస్టమర్స్ని తీసుకొచ్చి హౌసెస్ బిల్డ్ చేసి వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకే. సో నాదంతా ఏంటంటే హార్జెంటల్ డెవలప్మెంట్. అదే సార్. ఐ మై సెల్ఫ్ కాల్ యాజ్ హార్జెంటల్ డెవలపర్ అని చెప్తాను నేను. ఓకే. అంటే మొత్తం హార్జెంటల్కి సంబంధించిన డెవలప్మెంట్ అంతా నేను చేస్తాను. అదే సార్. ల్యాండ్స్కేప్ అనుకోండి, ఎంట్రీవేస్ అనుకోండి, రోడ్లు అనుకోండి, లైట్స్ అనుకోండి, ఈ డిటెన్షన్ పాండ్స్ ఏంటి, అదే సో సార్. ఇట్లాంటి హార్జెంటల్ డెవలప్మెంట్ అంటే బిల్డ్ రెడీగా ఓకే. ఉండేటట్టు నేను తయారు చేసి ప్లాట్స్ కింద క్రియేట్ చేసేసి ప్లాట్స్ని వీళ్ళకి అమ్ముతాను. ఓకే. వాళ్ళు దాంట్లో కస్టమర్ని పట్టుకొచ్చి వాళ్ళు వర్టికల్గా వెళ్తారు, వాళ్ళు ఇల్లు కట్టేసి వాళ్ళకి అమ్ముకుంటారు. అదే సార్. సో ఐమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడాను సేమ్ అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక ఇండియాకి యూఎస్కి అక్కడేమో లీగల్ అవన్నీ కూడాను పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు, ఈజీగా ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అవును. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీకు ఒక ల్యాండ్ నచ్చిందా, నెగోషియేట్ చేసుకున్నావా, కొనుక్కున్నావా, టైటిల్ నీ పేరు మీదకి వచ్చేస్తుంది. సో వెరీ సింపుల్ ల్యాండ్ ఎక్విజిషన్. ఇక్కడ ఛాలెంజ్ ఏంటయ్యా అని అంటే కనుక ల్యాండ్ ఎక్విజిషన్. అవును. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇండియన్ మార్కెట్లో ఏంటని అంటే కనుక ల్యాండ్ ఎక్విజిషన్. అవును సార్. ఒక రీజన్ అని కాదు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాపర్గా చేయగలిగితే దెన్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. నేను అక్కడ ఏం చేస్తున్నానో ఇక్కడ అదే చేస్తున్నాను. అదే సార్. సో అక్కడ ఎట్లాంటి ప్రాజెక్ట్స్ కడుతున్నానో అట్లాంటి క్వాలిటీ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కడతాను. ఓకే సార్. కాబట్టి మై మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ది లొకేషన్స్. ఎక్కడ కట్టాలి, ఎక్కడ గ్రోత్ అవుతుంది ఏంటి. నేను ఒకసారి ఒక ఫీల్డ్లోకి దిగాను అని అంటే కనుక దాన్నే ఎక్కువ స్టడీ చేయడానికి, దాన్నే ఎక్కువ వాచ్ చేయడానికి ఇష్టపడతాను. అదే ఆ లొకేషన్స్ని ప్రాపర్గా పిక్ చేసుకోవటం నెంబర్ 1. నెంబర్ 2, అట్లా పిక్ చేసుకున్న దాంట్లో ల్యాండ్ బ్యాంక్ చేయటం. అంటే ఐ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్. నేను ఒకసారి ఇక్కడ చేయాలి అని అనుకుని డిసైడ్ అయిన తర్వాత నేను బెస్ట్ టీమ్స్నే డిప్లాయ్ చేశాను. హైకోర్టు అటార్నీ ఒక ఆయన్ని, తర్వాత ఆయన హీజ్ ఇన్ టు ఎస్బీఐ ప్యానల్. ఓకే. ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ద నేమ్స్, బట్ హైకోర్టు లాయరు అండ్ అట్లానే ఎస్బీఐ ప్యానల్ మెంబర్, ఓకే. వారిని నా లీగల్ టీమ్లో నేను పెట్టుకున్నాను. అంటే ఏదైనా ల్యాండ్ బ్యాంక్ చేయాలి అని అంటే కనుక డాక్యుమెంటేషన్ మొత్తం స్టడీ చేయటము, డాక్యుమెంటేషన్ మొత్తం వెట్ చేయటము, ఓకే. లీగల్గా ఎట్లా ఉన్నది, ఎట్లా లేదు, ఎలా ముందుకి వద్దా. అవును సార్. సో ఎస్బీఐ కనుక మనకి లోన్ అప్రూవ్ చేస్తే ది అదర్ బ్యాంక్ లోన్స్ ఆర్ ఆటోమేటిక్. ఇక్కడ ఓకే. మిగిలిన వాళ్ళది అంత స్క్రూటినీ ఉండదు. అవును సార్. సో ఈయన ఎస్బీఐ ప్యానల్ మెంబరు అండ్ ఈయన హైకోర్టు లాయర్ కాబట్టి ఒకసారి ఆ ల్యాండ్ బ్యాంక్లో లీగల్గా మొత్తం తరువుగా ఉన్నది, కంప్లీట్గా ఉన్నది. ఇప్పుడు నా 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏదైతే నేను స్టార్ట్ చేశానో, ఎక్కడెక్కడ ఒకటి మచిలీపట్నంలో ఒకటి స్టార్ట్ చేశాను 28 acres, ఓకే. అండ్ రెండోది అబౌట్ 60 acres ప్రాజెక్టు కాజాటోల్ ప్లాజా దగ్గర రామకృష్ణ వెనీజియో అండ్ నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఒక 60 acres స్టార్ట్ చేశాను. ఐ పుట్ లైక్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్ ఫర్ ద ల్యాండ్ ప్లానింగ్. ల్యాండ్ ప్లానింగ్ కూడాను మంచి ఆర్కిటెక్ట్ని పెట్టుకున్నాను, అండ్ ఈజ్ ఆల్సో ఏ వెల్ నోన్ పర్సన్ ఇక్కడ. సో వీళ్ళిద్దరూ నా టీంలో ఉన్నారు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, లొకేషన్స్ నాకు తెలుసు. అంటే నేను స్టడీ చేస్తూ ఉంటాను, నేను కనెక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, కనెక్టివిటీ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎక్కడ ఏ బ్రిడ్జ్ వస్తుంది, ఎక్కడ ఏ రోడ్లు వస్తుంది, ఎన్ని ఫీట్ల రోడ్ వస్తుంది. సో బేసిక్ ఏంటంటే లొకేషన్ ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవటం, అక్కడ ల్యాండ్ బ్యాంక్ని చేయటము, లీగల్ కరెక్ట్గా ఉన్న ల్యాండ్ బ్యాంక్ని చేయటము. ఈ 2 కనుక మనం ప్రాపర్గా చేయగలిగితే కనుక దెన్ యూ డోంట్ నీడ్ టు లుక్ బ్యాక్. మీరు వెనక చూడాల్సిన పని లేదు. ప్రాజెక్ట్ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చేస్తున్నది ఏంటి అని అంటే కనుక ల్యాండ్ బ్యాంక్ మొత్తాన్ని కూడాను కొనుక్కొని ఆల్రెడీ నా పేరు మీద రిజిస్టర్ చేసుకొని అట్లా ముందుకెళ్తున్నాను. రైతుల దగ్గర నుంచి మీరే నేరుగా డైరెక్ట్గా పర్చేజ్ చేసుకొని, సో కేబీపీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని అట్లానే ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్ నుంచి మనకి అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. కేబీపీ డెవలపర్స్ మీరు ఏ విధంగా ఎటువంటి అప్రూవల్స్ తీసుకుంటారు? సో అంటే డిపెండ్స్ ఆన్ ది అథారిటీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము కాజా దగ్గర వేసిన ప్రాజెక్టు ఇట్స్ సిఆర్డిఏ దాని కిందకు వస్తుంది. సో సిఆర్డిఏ అప్రూవల్ ఉంటుంది, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ రేరా అప్రూవల్ కూడాను. అట్లానే ఇప్పుడు మచిలీపట్నంలో వేసిన వెంచర్కి అయితేనేమో ఇట్స్ ముడా, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ రేరా. మార్కెట్లో ఈవెన్ దో మేము వచ్చి తక్కువ కాలమైన 3-4 months అయినా కానీ మా మీద అంటే మా ప్రాజెక్ట్స్ అన్నీ బాగా టేక్ ఆఫ్ అయినాయి, మా 2 ప్రాజెక్ట్స్ కూడాను. ఎందుకు టేక్ ఆఫ్ అయింది అని అంటే కనుక పీపుల్కి దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ అస్. ఎందుకంటే ఆన్లైన్లో వెళ్ళి ఇప్పుడు నా ప్రొఫైల్ కానివ్వండి, మా ప్రాజెక్ట్స్ కానివ్వండి, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టగానే శ్రీధర్ పాటి బండ్ల, లేకపోతే ట్రై సిటీ, లేకపోతే సన్నీ శాండ్స్ అని కొట్టగానే సో బోల్డ్ అంత వీడియోస్ కానివ్వండి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆన్లైన్లో వచ్చేస్తుంది. సో అండ్ మాది గ్లోబల్ ప్రొఫైల్. అండ్ ఇందాక చెప్పిన 3 రీజన్స్, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా టీము. తర్వాత అట్లానే కంప్లీట్గా ల్యాండ్ బ్యాంక్ కొనుక్కొని మా పేరు మీద రిజిస్టర్ చేసుకొని
సో, అట్లా ముందుకెళ్తున్నాం గాబట్టి కొనేవాళ్ళకి గూడాను ఓకే. ఇది బావున్నది. వీళ్ళు కరెక్ట్‌గా జేస్తున్నారు. రెరా అప్రూవల్స్ తీసుకుంటున్నారు. ఏదైతే గవర్నమెంటల్ అప్రూవల్స్ ఆర్ పర్మిట్స్ కావాలో సీఆర్‌డీఏ అనండి, ముడా నుంచి అవన్నీ గూడాను ప్రాపర్‌గా చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ రావటం మూలంగా అంటే ఎవరికీ లేనటువంటి టేక్ ఆఫ్ నాకొచ్చింది ప్రాజెక్ట్స్‌లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫ్యూచర్‌లో మీరు ఇండియాలో రియల్ ఎస్టేట్‌లో కేవీపీ డెవలపర్స్ అనేది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన కేవీపీ డెవలపర్స్ అధినేత శ్రీధర్ పాటిపట్ల గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమాచారం మనకు అందించారు. ఇంటర్నేషనల్‌గా రియల్ ఎస్టేట్‌లో అపారమైన అనుభవంతో ఇక్కడ అదే స్టాండర్డ్స్‌తో మనకి వెంచర్లేసి ఆ డెవలప్మెంట్స్ పరంగా కానీ, ఎమ్యూనిటీస్ పరంగా కానీ అందించడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఈ క్రింది నెంబర్‌ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.